దాన్ని చూస్తుంటే పత్రికారి కోరిక ఇలా పెంపుడు అంతా నిండిపోవాలి, ధ్యానం చేయాలి అని. ఇప్పుడు అది సాకారం అయింది ఆ కోరిక. విద్యాపనం అనేది ఒక పండగ పెరిపెట్టి జగత్కి. మైత్రేయ బుద్ధ పెరిపెట్టి ధ్యాన విశ్వవిద్యాలయ, మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు. విశ్వవిద్యాలయం అంటే ఏదో మన సబ్జెక్ట్స్ కాదు, ఈ ధ్యానమే, ఏమీ ఉండదంట. ఎందుకంటే విశ్వం అంటేనే ధ్యానం. అది లేదే మనం లేదు, మన మాస్టర్స్ లేరు, పిరమిడ్ లేదు. పిరమిడ్ ఎందుకుంది? ధ్యానం కోసం ఉంది. శరీరం ఎందుకుంది? ధ్యానం కోసం ఉంది. శ్వాస ఎందుకుంది? ధ్యానం కోసం ఉంది. అలాగా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ధ్యానం తప్ప ఇంకేం మిగలదు అక్కడ. ఆన్సర్ మనకి. మనమందరం అదే ప్రయాణంలో ఉన్నాం. కొంచెం ముందు వెనకొచ్చిన వాళ్ళు బాగా పరిగెడుతున్నారు, బాగా ఫాస్ట్గా చేసుకుంటున్నారు ధ్యానం. చాలా అద్భుతంగా మంచిగా అనిపిస్తుంది కూడాను అందరినీ చూస్తుంటే. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అండ్ యూత్ వాళ్ళందరూ ధ్యానానికి వచ్చి ఇంత ఆనందంగా ఈ 3 రోజులు గడుపుతున్నారంటే ఎంత గొప్పగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. అందరూ ఏమనుకుంటారంటే ధ్యానం అంటే ఏదో ముసలాళ్ళు, ఉతికాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, పడుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ధ్యానం చేయాలని పూర్వకాలం ఉండేది. కానీ పత్రికారు కొత్త పందాలు స్టార్ట్ చేశారు. యంగ్ వాళ్ళే ధ్యానం చేయాలి, పిల్లలే ధ్యానం చేయాలి. వాళ్ళకే చాలా అవసరం. వాళ్ళే తెలుసుకోవాలి సత్యం ఏమిటో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుంటేనే ముందరికి వెళ్తుంది ఈ సమాజం. కనుక మనందరం కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి, ధ్యానం చేయించండి, కరెక్ట్ అయిన పద్ధతిలో పెట్టండి. అదే ప్రయత్నాల్లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు కూడా. మనకందరికీ ఒకటే గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే పత్రికారు ధ్యానం. అందరినీ ఒకటే కుటుంబం. ఇక్కడ కుల మతాల భేదాలు లేవు, జాతి భేదం లేదు. ప్రతిదీ ఏకం చేసి పారేశారు ఆయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం, గొప్ప విధానం. ఎక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏ రికమెండేషన్స్ లేవు. ఎవరన్నా వచ్చి ధ్యానం చేయొచ్చు, ఎవరన్నా వచ్చి ఆయన కలవచ్చు. గురువు అంటే అలా ఉండాలి. అపాయింట్మెంట్ తీసుకుని ఇచ్చేవాడు గురువు కానే కాదు నా ఉద్దేశంలో. గురువు అనేవాడు ఎప్పుడూ అవైలబుల్ గా ఉండాలి ప్రతి వాళ్ళకి. ఎవరైతే జిజ్ఞాస ఉంటుందో, ఎవరికైతే సెర్చ్ ఉంటుందో, ఎవరికైతే తపన ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ అవైలబుల్ గా ఉండాలి గురువు. నేనున్నాను పద చేయిస్తానని. లేదు నేను 10 రోజులే కలుస్తానంటే వాళ్ళ ఆ దృష్టిలో తగ్గిపోతుంది, చచ్చిపోతుంది కూడా. కనుక మనకందరం ఎంతో అదృష్టవంతులం. పత్రికారు లాంటి గురువు దొరికినందుకు, బుద్ధుడి మార్గం దొరికినందుకు. మైత్రేయ బుద్ధ పిరమిడ్ అంటే మనకి బుద్ధ పౌర్ణమికి ప్రతీక. ప్రతి సంవత్సరం మనం అందరం ఇక్కడ కర్ణాటక మొత్తం ఈ బుద్ధ పౌర్ణమికి మనం ఇక్కడ కలుసుకోవాలి, ఒక పెద్ద పండగ చేసుకోవాలి. పత్రికారి కోరిక మేరకు బుద్ధ పౌర్ణమి అనేది మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, పిరమిడ్ విశ్వవిద్యాలయం, పిరమిడ్ వ్యాలీ మీ అందరినీ ఆహ్వానిస్తుంది. అందరికీ కూడా అవకాశం ఇస్తుంది ధ్యానం చేయడానికి కానీ, అనుభవాలు పంచుకోవడానికి కానీ, జ్ఞానం పంచడానికి కానీ, ఏదైనా కూడా ఎప్పుడూ కూడా వెయిట్ చేస్తూనే ఉంటుంది. కనుక మీరందరూ వచ్చి, అందరికీ భోజనాలు బాగున్నాయా? చాలా బాగున్నాయి భోజనాలు. ఎంతో బాగా వంట చేశారు, ఎంతో బాగా వడ్డించారు, ఎంతో బాగా మీరంతా అరిగించారు. ప్రతిదీ బాగుంది. కనుక మనం భోజనం చేస్తున్నామంటే దాంట్లో కొంచెం దానం చేయాలి, అవసరం. అన్నదానం మహాదానం, అంతటి దానం ఇంకోటి లేదు. ఎందుకంటే మన పేరు మీద ఇంకో 10 మంది భోజనం చేస్తారంటే మనకు పుణ్యమే కదా, అవునా కదా?
మన ఇంట్లో వండుతాం, మనం తింటాం, ఇక్కడికి వస్తాం, అందరికీ పెట్టాలి. అన్నదానం అదే ఉంది, అందుకే ఉంది. పత్రి గారు ఎప్పుడు అన్నదానానికి ప్రథమ పీఠం వేశారు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ భోజనం చేయండి, తర్వాతే ధ్యానం. ఎప్పుడు ఆయన చేసేది అదే నాకు అలవాటైంది కూడా. ఫస్ట్ ఇంటికి రాగానే వంటింట్లో భోజనాలలో పంపించడమే. అక్కడ ఉందా లేదా ఆహా, కానీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడం, పంపించడం, ఇదే జరిగేది ఇంట్లో ఎప్పుడు కూడా. ధ్యానం తర్వాత ధ్యానం చేస్తారు. కడుపు మాడితే ధ్యానమే చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు. ఆ మంచి మంచి రుచుల వైపే ఉంటుంది వాసన అంతా మనకి. కనుక ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచిగా భోజనం పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం సరిపోయేలా చేయండి. ధ్యానులంతా ఇవన్నీ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ఆ విలువ తెలుసు కాబట్టి. పత్రిక నేర్పించింది ఇదే. అన్నదానం చేయండి, జ్ఞానదానం చేయండి, పిరమిడ్లు కట్టండి, శాకాహారులుగా మార్చండి. ఇదే చెప్తూ వచ్చారు 45 ఏళ్ళు. ఇదే ఊరు తిరుగుతూ ప్రతి మనిషిని దగ్గర తీసుకుంటూ ఆయన చెప్పింది చేసేది ఒకటే ఉండేది ఎప్పుడు కూడా. ఆయన ఏం చెప్పేవారు అదే చేసేవారు. మనం ఎప్పుడు అలాగే ఉండాలి. ఏం చెప్తున్నామో అది చేయగలగాలి. అప్పుడే జ్ఞానులం, అప్పుడే పిరమిడ్ మాస్టర్లం. కనుక బుద్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జరుపుకుందాం. మొత్తం కర్ణాటక అంటే ఇక్కడ కలుద్దాం, కలిసి అందరం కలిసి ఇక్కడ బుద్ధ పౌర్ణమి సంభ్రమాచరణ, కరెక్టేనా నేను చెప్పింది? సంభ్రమాచరణ చేసుకుందాం, మనం పండగ చేసుకుందాం, హబ్బ. సో పిరమిడ్ మాస్టర్లకి హబ్బ ఏంటి? బుద్ధ పౌర్ణమి ఈస్ హబ్బ, బిగ్ హబ్బ. So this is what I want to tell you all. It's really great opportunity to sit here and talk to you all. I am very happy from inside to see you all here. Did you enjoy all the music? Yes, ma'am. ధ్యానం బాగా జరిగిందా ఈ 3 రోజులు? Yes, super. సో బాగా ఎనర్జీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. ధ్యానం అంటే ఏంటి? శక్తి. శక్తి ఏంటి? లోపల ఆత్మశక్తి. దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ ధ్యానం ఉండేది. మ్యూజిక్ ఈజ్ డివైన్. ఆ డివైన్ మ్యూజిక్ లో అలాగా తేలిపోతూ ఉంటాం మనం. కనుక ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఆనందంగా వెళ్తుంటే హాయిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. సో మళ్ళా బుద్ధ పౌర్ణమి మనం అందరం ఇక్కడే కలుద్దాం. కర్ణాటక మొత్తాన్ని ఇక్కడ తీసుకురండి, ఇక్కడే మనం పండుగ చేసుకుందాం. పత్రికలు స్టార్ట్ చేసింది ఇక్కడే కాబట్టి ఇక్కడే మనం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే, తెలంగాణ ఎలాగైతే జ్ఞాన చక్రాలు ఉంటాయో, ఇక్కడ మన బుద్ధ పౌర్ణమి, పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి మనం జరుపుకుంటాం. సరేనా? గట్టిగా వెనకాల అప్పటి